టీజీ సెట్. తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో, ఎవరైతే రెసిడెన్షియల్ స్కూల్స్ లోపల, గురుకులాస్ లోపల, ఎంజేపీస్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారో, వాళ్ళకి సంబంధించిన వీడియో ఇది. మనం ఈ వీడియో లోపల ఆన్‌లైన్ లోపల ఎట్లా అప్లై చేసుకోవాలే అని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. మనం ప్రీవియస్‌గా సో, ఏదైతే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్‌కి సంబంధించి వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా చెప్తా. ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి ప్రతీదీ చెప్తా ఉంటా. కాబట్టి డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఫస్ట్ అప్లికేషన్ చేసుకునడానికి మనకు కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. ఓకేనా? సో, డాక్యుమెంట్స్ కంటే ముందు మనకు ఏ వెబ్‌సైట్ లోపల అప్లై చేసుకోవాలనే చెప్తా. సో, మీరు ఇక్కడ మనకి ఒక 4 వెబ్‌సైట్‌లు ఇచ్చిర్రు. ఓకేనా? సో, ఈ 4 వెబ్‌సైట్‌లలో మీరు ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా కూడా మనం ఫైనల్‌గా ఒకటే వెబ్‌సైట్‌కి రీచ్ అయితాం. సో, అది ఈ వెబ్‌సైట్. ఫైనల్‌గా మనం రీచ్ అయ్యేది ఈ వెబ్‌సైట్‌కి రీచ్ అయితాం అన్నట్టు. సో, ఇది కంబైన్డ్‌గా ఒక 4 సొసైటీకి సంబంధించి ఒకటే అప్లికేషన్ చేసి, ఈ 4 సొసైటీస్ లోపల సీట్స్ ఫిల్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. ఐదర్ అది ఫిఫ్త్ క్లాస్‌కే కావచ్చు, సిక్స్త్ క్లాస్‌కే కావచ్చు, సెవెంత్, ఎయిత్, నైన్త్. సో, ఎక్కడెక్కడైతే బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఉన్నాయో, బ్యాక్‌లాగ్ సీట్స్ ఫిల్ చేస్తున్నారు. ఇదే నోటిఫికేషన్ తోటి రెగ్యులర్ ఫిఫ్త్ క్లాస్‌కి సంబంధించిన రెగ్యులర్‌గా కూడా ఫిల్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. ఓకేనా? సో, ట్రైబల్ వెల్‌ఫేర్‌లా, సోషల్ వెల్‌ఫేర్‌లా, గురుకులాస్ లోపల, ఎంజేపీ లోపల. సో, ఈ 4 సొసైటీస్ లోపల ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ మీరు చూసుకుంటే మనకి అరౌండ్ 4 వెబ్‌సైట్‌లున్నాయి. ఈ 4 వెబ్‌సైట్‌లలో మీరు ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా గూడా మనం ఫైనల్‌గా రీచ్ అయ్యేది ఇక్కడికే. ఓకేనా? సో, దీని మీద మనం ప్రెస్ చేయడంతోటే అంటే ఈ ఫోటో ఏదైతే ఉందో ఫోటో మీద మనం ప్రెస్ చేయడంతోటే మనకు ఈ పోర్టల్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతది. సో, ఇక్కడ మనం వెబ్‌సైట్‌లు చూసుకుంటే హెచ్‌టిటిటిపిఎస్ టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ ఓకేనా? తెలంగాణ సోషల్ వెల్‌ఫేర్ ఓపెన్ చేసినా సో, అదే పోర్టల్‌కెళ్తాం అన్నట్టు. ఓకేనా? అండ్ ఎంజేపీ వెబ్‌సైట్‌కెళ్ళినా గూడా ఈ పోర్టల్‌కే వస్తాం. టీజీ గురుకులంకెళ్ళినా గూడా ఇదే పోర్టల్‌కు. టీజీ సెట్ కొట్టినా గూడా ఇదే పోర్టల్‌కొస్తాం అన్నట్టు. మీకు ఈజీగా ఉండడానికి టీజీ సెట్ కొట్టండి మీరు. టీజీ సెట్ అని కొట్టి సెర్చ్ చేస్తే మీరు ఈ పోర్టల్‌కొస్తారు. ఈ ఫోటో మీద ఎక్కడ క్లిక్ చేసినా గూడా మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఎట్లా అప్లై చేయాలనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తా. కానీ దానికంటే ముందు మనకు అప్లై చేసుకోవడానికి కొన్ని డాక్యుమెంట్లు కావాలి గదా! ఓకేనా? డాక్యుమెంట్లు కావాలి కాబట్టి మనకి ఏమేమి డాక్యుమెంట్ కావాలంటే ఫోటో కావాలి. ఓకేనా? క్యాండిడేట్‌ది ఫోటో కావాలి. అండ్ దెన్ క్యాండిడేట్‌కి సంబంధించిన ఆధార్ కార్డ్ కావాలి. అండ్ క్యాండిడేట్‌కి సంబంధించిన సిగ్నేచర్. ఓకేనా? సిగ్నేచర్ అనేది కావాల్సుంటది. అండ్ దాంతో పాటుగా ఒకవేళ క్యాండిడేట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఆ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా కావాలి. అండ్ పేరెంట్స్ ఇన్‌కమ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటదో ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ది పేరెంట్స్‌ది కావాలి. సో, చదువుకున్నారా? చదువుకోలేదా? అనేది సంబంధం ఏమి ఉండది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అంటే మీ సేవ లోపల ఇస్తారు. ఓకేనా? సో, పేరెంటల్ ఇన్‌కమ్ అంటాం. అందులోపల క్యాండిడేట్ నేమ్ అనేదొస్తది. అండ్ దాని తర్వాత పేరెంట్ నేమ్ అనేది వస్తదన్నట్టు. అంటే పేరెంట్‌కి ఎంత ఆదాయం, ఆదాయ సర్టిఫికేట్ అని కూడా అంటా ఉంటాం అన్నట్టు. ఓకేనా? సో, సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తది అంటే 6 నెలలకొకసారి ఆదాయం అనేది కాలిక్యులేట్ అయితా ఉంటదన్నట్టు. ఎంత ఆదాయం అనేది ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆదాయ సర్టిఫికేట్ అని చెప్పి. సో, సర్టిఫికేట్ మీ సేవలు ఇస్తారు. మీరు అక్కడ నుండి తీసుకోవచ్చు. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాండిడేట్‌ది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో, పేరెంట్స్ ప్రూఫ్ పెట్టి మనకు క్యాస్ట్ కూడా మీ సేవలు ఇస్తారు. ఇన్‌కమ్ క్యాస్ట్ అయితే మీ సేవలు ఇస్తారు. మీరు తీసుకోవచ్చు. ఓకేనా? సో, ఫోటో ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, ఆధార్ కార్డ్ ఉండాలి. ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా? మనము ఫోటో అప్‌లోడ్ చేయాల్సుంటది. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఆ సర్టిఫికేట్ కూడా అప్‌లోడ్ చేయడానికుంటది. అండ్ పేరెంట్స్ ఇన్‌కమ్ అప్‌లోడ్ చేయాల్సుంటది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాల్సుంటది. ఫోటో, సిగ్నేచర్ 2 కంబైన్డ్‌గా అప్‌లోడ్ చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, మీద ఫోటో ఉంటది. కింద సిగ్నేచర్ ఉంటది. అట్లా వాళ్ళు ఏందంటే ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళైనా చేయొచ్చు. మనం గూడా ఏం జేయొచ్చు గదా! అంటే ఈ పైన ఫోటోని మనం 2 ఫోటోస్ తీసుకోవాలి. ఓకేనా? పాస్ ఫోటోది ఫోటో తీసుకోవాలి. సిగ్నేచర్‌ని ఫోటో తీసుకోవాలి. ఈ పాస్ ఫోటో కింద సిగ్నేచర్‌ని మనం అటాచ్ జేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, అట్లా అటాచ్ జేసి అప్‌లోడ్ జేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. అండ్ దాంతో పాటుగా ఇక్కడ మనకు ఒకటి ఏమి ఇయ్యలే గదా! అంటే ప్రెజెంట్ ఇయర్ బోనఫైడ్. ఇప్పుడు మీరు ఫోర్త్ క్లాస్ చదివిర్రనుకో, ఫోర్త్ క్లాస్‌ది స్టడీ సర్టిఫికేట్. ఏదైతే స్కూల్‌లో చదువుతున్నారో ఆ స్కూలోళ్ళు ఇస్తారు స్టడీ సర్టిఫికేట్. ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నావనుకో నువ్వు, ఆ ఫిఫ్త్ క్లాస్‌కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్. సిక్స్త్ చదివితే సిక్స్త్ క్లాస్‌కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్. ఇప్పుడు ఫోర్త్ క్లాస్ చదివిన వాళ్ళు ఫిఫ్త్‌కి అప్లై చేస్తారు గదా! సో, నువ్వు ఏ స్కూల్‌లో చదువుతున్నావు అని చెప్పి తెలవడానికి ఫోర్త్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్. ఫిఫ్త్‌లో చదివేటోళ్ళు సిక్స్త్‌కి అప్లై చేస్తే ఫిఫ్త్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్.
లైక్ సిక్స్త్ లెవెనోళ్ళు సెవెంత్‌కైతే సెవెంత్ క్లాస్ లైక్ సిక్స్త్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అంటే ప్రెజెంట్ ఇయర్. మీరు ఏ క్లాస్ అయితే చదువుతారో ఆ క్లాస్‌కి సంబంధించి ఫోర్త్ క్లాస్ చదివితే ఫోర్త్ క్లాస్‌ది స్టడీ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలే. ఓకేనా? సో, అది మీరు దగ్గర పెట్టుకోవాలి. అండ్ ఇంకో దాంతో పాటుగా మన దగ్గర ఫోన్ ఉండాలే. ఓకేనా? మొబైల్ ఫోన్. సో, మొబైల్ ఫోన్ ఎందుకు అనంటే మనకు ఓటీపీ వస్తదన్నట్టు. ఓకేనా? మన దగ్గర ఒక నంబర్ అనేది ఉండాలే. అది పర్మనెంట్ నంబర్ అయి ఉండాలే. ఆ పర్మనెంట్ నంబర్‌కి ఓటీపీలొస్తాయి. ఆ నంబర్‌కి ఇన్‌కమింగ్ ఉండాలే. ఎప్పటికి ఇన్‌కమింగ్ ఉండేలాగా, ఆ నంబర్ పనిచేసేలాగా మనం ఒక ఫోన్ నంబర్ అయితే ఇయ్యాల్సుంటదన్నట్టు. సో, దీనివల్ల ఏమైతది గదా అంటే మనకేమన్నా అప్‌డేట్‌లొచ్చినా తెలుస్తాయి. మనం హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకున్న ఇది కావాలే. ఓటీపీలొస్తాయి అప్లికేషన్ ముందు. కాబట్టి మనకో ఫోన్ కావాలి. ఆ ఫోన్‌లో సిమ్ ఉండాలి. దానికి ఇన్‌కమింగ్ కాల్స్ ఉండాలి. ఓకేనా? సో, ఇవి మనం దగ్గర పెట్టుకొని అప్లికేషన్ చేసుకోవడానికి ఇంటర్నెట్ సెంటర్‌కెళ్ళినా ఏం గాదు. మనం చేసుకున్నా ఏం గాదు. సో, నా ఒపీనియన్ ఏందంటే మీరు ల్యాప్‌టాప్ అనేది ప్రిఫర్ జేయండి. ఓకేనా? సో, ల్యాప్‌టాప్ గావచ్చు, లేకపోతే మనం దీన్నేమంటాం గదా అంటే పీసీ సిస్టమ్ అంటాం చూసారా? సిస్టమ్ అన్నా ప్రిఫర్ జేయరి. ట్యాబ్ గూడా ప్రిఫర్ చేసినా ఏం గాదు. ఎందుకంటే కొంచెం అక్షరాలు పెద్దగా కనపడితే ఈజీగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. లేదు మేము ఫోన్‌లో చేసుకుంటాం అనుకుంటే ఫోన్‌లో గూడా చేసుకోవచ్చు కానీ, ఆ ఫోటో అనేది మనకు వస్తుందా? వస్తలేదా? చూసుకోవాలి. నేనది అప్లికేషన్ చేసే టైంలో చూపెడతా. ఫోటో అనేది మనకు జనరేట్ అయితుందా? లేదా? అని చెప్పి. సో, అది మనం జూసుకుంటే బెస్ట్ ఉంటది. ఓకేనా? సో, నేనది చెప్తా. ఫోన్‌లో అప్లై చేసుకునేటప్పుడు డెస్క్‌టాప్ మోడ్ అని చెప్పి ఒకటుంటదన్నట్టు. ఆ డెస్క్‌టాప్ మోడ్ అనేది పెట్టుకొని అప్లికేషన్ చేసుకోవడం ఉంటే ఈజీ అయిపోతది. ఓకేనా? సో, అట్లా. సో, అప్లికేషన్ చేసుకునే ముందు మీరు మీ డాక్యుమెంట్స్ అన్నీ ఇవి రెడీగా పెట్టుకోరి. అండ్ దాంతో పాటుగా ఒక ల్యాప్‌టాప్ ఆర్ సిస్టమ్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి అనంటే ఇది మనం ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా ఇక్కడికొస్తాం. దీని మీద మీరు క్లిక్ చేస్తుంటే పోర్టల్ ఇట్లా ఓపెన్ అయితది. సో, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనకేందంటే ఇక్కడ ప్రాస్పెక్ట్స్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఈ ప్రాస్పెక్ట్స్ అన్నీ ఒకసారి చదువుకోర్రి. అంటే అసలేంది ప్రొసీజర్ అది ఇది అన్నీ చూపెడతా అన్నట్టు అది చూసుకోర్రి. ఓకేనా? అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి స్కూల్స్ లిస్ట్ ఉంటది. ఇక్కడ స్కూల్స్ లిస్ట్ కూడా చూసుకోర్రి. స్కూల్స్ లిస్ట్ ఎందుకు చూసుకోవాలి బ్రో అనంటే మనకి ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి. అసలు ఏ సొసైటీలో ఏ స్కూల్స్ ఉన్నాయి. మీకు దగ్గరున్న సొసైటీ లోపల అంటే మీకు దగ్గరున్న స్కూల్ ఏదైతే ఉందో అది ఏ సొసైటీలో ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి యూజ్ అయితదన్నట్టు. ఓకేనా. సో, అది జూసుకోర్రి. ఇక్కడ ప్రాస్పెక్ట్స్ గూడా చదువుకోర్రి. ఓకేనా. అవన్నీ చదువుకున్న తర్వాత మనకిక్కడేందంటే ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. 11 డిసెంబర్ నుండి స్టార్ట్ అయినాయి. కానీ పోర్టల్ ఏదైతే ఉందో అది ఈరోజే ఓపెన్ అయిందన్నట్టు. పేమెంట్ పోర్టల్. సో, అది కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. సార్ట్ ఔట్ జేషిర్రు. సో, ఇక్కడేందంటే 11 డిసెంబర్ నుండి స్టార్ట్ అయినాయి. 21 జనవరి దాకా టైం అయితే ఉంది. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో, మరి ఎట్లా అప్లై చేసుకోవాలి మరి అనంటే ఇక్కడ మనకి పేమెంట్ లింక్ అని ఉంది గదా! ఫస్ట్ ఇది 2 స్టెప్‌లలాగా డివైడ్ అయితది బ్రో. ఓకేనా. 2 స్టెప్‌లలాగా డివైడ్ అయితది. సో, 2 స్టెప్‌లలో ఫస్ట్ ఏంటిది అంటే పేమెంట్ జేయాలె. ఓకేనా. పేమెంట్ జేయాలి. ఎంతుంటది పేమెంటు? రూ. 100 ఉంటది. నేను ఒక్క పేమెంట్ గూడా జేయలే ఇప్పటివరకు. నాకు గూడా ఐడియా లేదు. రూ. 100 అయితే ఉంటది. ఏమన్నా చార్జెస్ పడితే ఒక రూ. 10 వరకి చార్జెస్ పడతాయి. ఓకేనా. సో, 10, 15 వరకి చార్జెస్ పడతాయి. ఒకవేళ జీఎస్టీ ఏమన్నా ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ చార్జెస్ ఉంటే అవి పడతాయి. లేకపోతే క్రెడిట్ కార్డ్ పడితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పడితే డెబిట్ కార్డ్‌ది అమౌంట్ కట్ అయితాయి అన్నట్టు. ఒక రూ. 10 వరకి. సో, అంతే. మనకైతే మాక్సిమం రూ. 100 అయితే పేమెంట్ ఉంటది. ఆన్‌లైన్ లోపల పే జేయడానికి. ఇంటర్నెట్ చార్జెస్ ఇంటర్నెట్ సెంట్రోళ్ళు వేరే సెపరేట్ తీసుకుంటారన్నట్టు. ఓకేనా. సో, ఈ రూ. 100 ఉంటాయి గదా! ఈ రూ. 100 మనం పే చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. ఫస్ట్. సెకండ్ ఏంది? మన ఫోటో అప్‌లోడ్ చేయాల్సుంటది. ఓకేనా. ఫోటో అప్‌లోడ్ చేయాలె. థర్డ్ ఏంటిదంటే మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సుంటదన్నట్టు. బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ చేయడం ఉంటది. అండ్ దాని తర్వాత ఫోటో అప్‌లోడ్ చేయడం ఉంటది. తర్వాత మన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయడం ఉంటది. అట్లా 3 స్టెప్‌లల్ల ఈ ప్రాసెస్ అంతా అయిపోతాయన్నట్టు. ఫస్ట్ మనం ఏం చేయాలే? ఈ పేమెంట్ చేసుకోవాలి. ఓకేనా. ఈ పోర్టల్‌కొచ్చిన తర్వాత మీకిక్కడ సర్వీసెస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది. ఈ సర్వీసెస్ మీద మనం క్లిక్ జేయాలె. క్లిక్ చేస్తే మనకి కొత్త పోర్టల్ అనేది ఓపెన్ అయితదన్నట్టు ఇట్లా. ఓకేనా. సో, ఇక్కడ మనకేమని చూపెడతది అనంటే ఇట్లా మనకు చూపెడతది. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రొవైడ్ పేరెంట్స్ వాలిడ్ నంబర్ నేను చెప్పినా గదా! నంబర్ అనేది వాలిడ్ ఉండాలె. ఏదన్నా ఫర్దర్‌గా మీకు మెసేజ్ అలర్ట్స్ సీట్ వచ్చిందని చెప్పి చెప్పాలన్నా గూడా ఈ మొబైల్ నంబర్ తోటే అది చేస్తామన్నట్టు. కాబట్టి ఒక వాలిడ్ మొబైల్ నంబర్‌ని మనం ప్రొవైడ్ చేయాలె. సో, ఇక్కడ మనం మొబైల్ నంబర్‌ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. ఆ నంబర్‌కి ఓటీపీ గూడా వస్తది. కాబట్టి ఇక్కడ ఏంది మన మొబైల్ నంబర్ ఇయ్యాలె. గెట్ ఓటీపీ అనాలి. ఓకేనా. మొబైల్ నంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ అంటే మనకు ఓటీపీ వస్తది. మనం ఓటీపీని ఎంట్రీ చేయాలి. ఓటీపీని ఎంట్రీ చేస్తే ఏమైతది కదా అంటే మనకి కొత్త పోర్టల్ అనేది ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, ఆ పోర్టల్ ఎట్లా ఓపెన్ అయితది అంటే గిట్లా చూపెడతది మీకు. ఓకేనా. సో, మనం మొబైల్ నంబర్ ఇచ్చినాం మనది.
ఓకేనా. సో, మన మొబైల్ నంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ అనేది ఎంటర్ చేసినాం. తర్వాత సబ్మిట్ ఓటీపీ అన్నాం. సబ్మిట్ ఓటీపీ అని కొడితే మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా. ఆన్‌లైన్ పేమెంట్ డీటెయిల్స్ అని చెప్పి చూపెడతా అన్నట్టు. ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ మీరు క్లియర్ కట్‌గా ఇవ్వాల్సి ఉంటది. ఓకేనా. ఈ డీటెయిల్స్ మీరు క్లియర్ కట్‌గా ఇవ్వాల్సి ఉంటది. కాబట్టి మనం మన డీటెయిల్స్ ఎట్లా ఇయ్యాలే ఆలోచించి ఇవ్వాల్సి ఉంటది. అండ్ మీరు ఒకవేళ ఓకేనా. ఏ క్లాస్‌కి అప్లై చేస్తున్నారు అని అడిగితే మనం ఏం జేయాలే? ఏ క్లాస్‌కి అప్లై చేస్తున్నామో అది ఇక్కడ సెలెక్ట్ జేసుకోవాలి. మీరు ఫిఫ్త్ క్లాస్‌కి అప్లై చేసుకుంటున్నారా? సిక్స్త్ క్లాస్‌కి అప్లై చేస్తున్నారా? సెవెంత్ క్లాస్‌కి అప్లై చేస్తున్నారా? ఎయిత్ క్లాస్‌కి అప్లై చేస్తున్నారా? నైన్త్ క్లాస్‌కి అప్లై చేస్తున్నారా? అనేది ఇక్కడ సెలెక్ట్ జేసుకోవాల్సి ఉంటది ఫస్ట్. ఓకేనా. మనం తర్వాత ఏం జేయడానికి ఉండదు. ఇక్కడ మనం ఎట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు. మనం ఇక్కడ ఏ క్లాస్‌కి అప్లై అయితున్నామో ఆ క్లాస్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. తర్వాత మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో చదువుతున్నారు? ఓకేనా. ఏ డిస్ట్రిక్ట్‌లో మీరు చదువుతున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే మీరు చదువుతున్నారో ఫోర్తా, ఫిఫ్తా, సిక్స్తా, సెవెంతా, ఎయితా, నైన్తా లైక్ ఎయితా ఓకేనా. ఎయిత్ దాకానే ఎలిజిబుల్ ఉన్నదన్నట్టు. సో, మీరు ఎక్కడ చదువుతున్నారు? ఏ డిస్ట్రిక్ట్‌లో చదువుతున్నారు అనేది సెలెక్ట్ జేసుకోవాలి. మీ డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ జేసుకోవాలి. మీరు ఏ మండల్‌లో చదువుతున్నారు అనేది సెలెక్ట్ జేసుకోవాలి. మీరు ఏ క్లాస్‌కి అప్లై చేసుకుంటున్నారు? ఏ డిస్ట్రిక్ట్‌లో చదువుతున్నారు? ఏ మండల్‌లో చదువుతున్నారు అనేది సెలెక్ట్ జేసుకోవాలి. తర్వాత మనం డీటెయిల్స్ ఇవ్వాలి. సో, ఏ డీటెయిల్స్ ఇయ్యాలే? అంటే మనకిక్కడ ఏదైతే క్యాండిడేట్ ఫుల్ సర్‌నేమ్ అని ఉంది గదా! మీ ఇంటి పేరు ఇయ్యాల ఫస్ట్. ఓకేనా. ఫస్ట్ మీరేం జేయాలి గదా! అంటే మీ ఇంటి పేరు ఇయ్యాలే. తర్వాత నెక్స్ట్ మీ పేరు ఇయ్యాలే. సో, క్యాండిడేట్ సర్‌నేమ్ అనేది ఇయ్యాలే. సర్‌నేమ్ ఇక్కడ ఫుల్‌గా ఇచ్చేసేయాలి. తర్వాత క్యాండిడేట్ నేమ్ మీ నేమ్ అనేది ఇచ్చేసేయాలి. సర్‌నేమ్ ఇచ్చి, మీ నేమ్ ఇచ్చి, ఇక్కడ రిలీజియన్ సెలెక్ట్ జేసుకోవాలి. రిలీజియన్ లోపల హిందూ లైక్ సంథింగ్ రిలీజియన్స్ ఉంటాయి గదా! ఆ రిలీజియన్స్ మీ రిలీజియన్ ఏంటిది అని జెప్పి సెలెక్ట్ జేసుకోరి. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం జూసుకుంటే మన నంబర్ ఏదైతే మొబైల్ నంబర్ ఉంది జూషిర్రా పేరెంట్స్ మొబైల్ నంబరు. ఈ మొబైల్ నంబర్ మనం ఇవరిదాకా ఓటీపీ కోసం ఇచ్చినాం జూషిర్రా? ఏదైతే ఓటీపీ కోసం స్టార్టింగ్‌లో మొబైల్ నంబర్ ఇచ్చినామో అదే మొబైల్ నంబర్ ఇక్కడ మనకు చూపెడతదన్నట్టు. ఆల్రెడీ మనం ఇచ్చినాం గాబట్టి అది చూపెడతది. అండ్ మన రిలీజియన్‌ని మనం సెలెక్ట్ జేసుకోవాలి. రిలీజియన్ సెలెక్ట్ జేసుకున్న తర్వాత మీ రిలీజియన్‌ని బట్టి మీరు ఏ క్యాస్ట్ అనేది అడుగుతదన్నట్టు అది. ఓకేనా. వెబ్‌సైట్ ఆటోమేటిక్‌గా మీరిక్కడ రిలిజియన్ సెలెక్ట్ చేసుకున్న చోటే ఏ క్యాస్టు అని జెప్పి అడుగుతది. అందులోపల మీరు బీసీఏనా, బీనా, సీనా, డీనా, ఈనా ఓకేనా. ఎస్సీనా, ఎస్టీనా అని జెప్పి ఓసీనా అని జెప్పి చూపెడతది. అందులో మళ్ళా సెలెక్ట్ జేసుకోవాలి. ఓకేనా. మీ క్యాస్ట్ ఏందని జెప్పి మీ క్యాస్ట్ సర్టిఫికేట్‌లో ఏముంటే అది సెలెక్ట్ జేసుకోవాలి. దాంట్లో మళ్ళా సబ్ క్యాస్ట్ అడిగిందనుకో ఫర్ సపోజ్. సబ్ క్యాస్ట్ అడిగితే సబ్ క్యాస్ట్ గూడా సెలెక్ట్ జేసుకోరి. ఓకేనా. సో, అట్లా. అండ్ దెన్ దాని తర్వాత మనం జూసుకుంటే మీరు ఏ స్టేటు అని అడుగుతది. మీరు తెలంగాణలో డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ అంటది. అంటే తెలంగాణనేనా మీది అని అడుగుతాన్నట్టు. సో, మీరిక్కడ యెస్ అనేది సెలెక్ట్ జేసుకోవాలి. ఓకేనా. తెలంగాణ కాబట్టి యెస్ అని సెలెక్ట్ జేసుకోవాలి. తర్వాత ఇన్‌కమ్. ఇన్‌కమ్ లోపల ఏంది గదా! అంటే మనకిక్కడ ఆహ్, అర్బనా, రూరలా అని జెప్పి చూపెడతది. 2 ఆప్షన్‌లు చూపెడతది. రూరల్ అంటే గ్రామీణం. ఓకేనా. రూరల్ అంటే గ్రామీణం. అర్బన్ అంటే పట్టణం, సిటీ. ఈ రూరల్ అంటే ఏంది గదా! అంటే మనకు రూరల్ వోళ్ళ ఇన్‌కమ్ ఎంతుంటది అంటే 1,50,000 కన్నా తక్కువుండాలె. ఓకేనా. సో, 1.5 లాక్స్ కన్నా తక్కువైతే ఉండాలె. గ్రామం లోపల ఉన్నోళ్ళకి ఇన్‌కమ్ అనేది. అప్పుడే వాళ్ళు ఎలిజిబుల్ అయితరు. సిటీ లోపల ఉన్నోళ్ళ ఇన్‌కమ్ ఎంతుండాలంటే 2,00,000 కన్నా తక్కువుండాలె. ఓకేనా. కాబట్టి మనం ఇక్కడ అందుకే అడుగుతది. మీరు రూరలా? అర్బనా? అని జెప్పి. మనం సెలెక్ట్ జేసుకోవాలి. ఓకేనా. తర్వాత ఏమని అడుగుతది గదా! అంటే మీ ఇన్‌కము ఒకవేళ మీరు అర్బన్ సెలెక్ట్ జేసుకున్నారు. అంటే మీరు సిటీ సెలెక్ట్ జేసుకున్నారనుకో. మీ ఇన్‌కమ్ 2,00,000 కన్నా తక్కువుంటదా అని అడుగుతదన్నట్టు. యెస్ అని జెప్పి కొట్టాలె. ఓకేనా. అండ్ ఇంకొకటి రూరల్. మీరు విలేజ్ లోపల ఉన్నారనుకో. విలేజ్ లోపల ఉన్నారు అనంటే మీ ఇన్‌కమ్ ఏదైతే ఉందో 1,50,000 కన్నా తక్కువున్నది అని జెప్పి యెస్ అని అంటది. యెస్ అని జెప్పి అనాలె. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఏంటిది? మీరు గవర్నమెంట్‌లో చదువుతారా? ప్రైవేట్‌లో చదువుతారా? లేకపోతే గవర్నమెంట్ ఎయిడెడ్‌లో చదువుతున్నారా అని అడుగుతాన్నట్టు. ఎట్లా చేసి మీరు గవర్నమెంటో, ప్రైవేట్‌లోనే చదువుతా ఉంటారు కాబట్టి మీరిక్కడ యెస్ అని సెలెక్ట్ జేసుకోవాలి. ఓకేనా. గవర్నమెంట్, ప్రైవేట్‌లో చదివినోళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా. సో, యెస్ అని జెప్పి సెలెక్ట్ జేసుకోవాలి. దాని తర్వాత మనకు ఒక క్యాప్చా చూపెడతది. ఇక్కడ నంబర్‌లున్నాయి జూషిర్రా? ఈ నంబర్‌లు చూపెడతదన్నట్టు. ఈ నంబర్‌లల్ల మనం సెలెక్ట్ జేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ మనకు నంబర్ చూపెట్టింది గదా! ఈ నంబర్‌లల్ల మనం ఏదైతే నంబర్‌లున్నాయో అక్కడ ఇయ్యాలి. ఎస్, ఎక్స్, డబ్ల్యూహెచ్ అవి ఇచ్చేసి ఇక్కడ ప్రొసీడ్ అని జెప్పి ఇక్కడ టిక్ మార్క్ డిక్లేర్ గొట్టాలె. డిక్లేర్ గొట్టి నెక్స్ట్ ప్రొసీడ్ అని జెప్పి గొట్టాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిర్రు. ఏంది గదా! అంటే మీరేవైతే డీటెయిల్స్ ఇచ్చిర్రో ఆ డీటెయిల్స్ అన్నీ క్లియర్ కట్‌గుండాలె. ఎట్లాంటి చేంజెస్ చేయరాదు అని జెప్పి. ఓకేనా. సో, ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చిర్రో ఆ మొబైల్ నంబర్ అనేది పర్మనెంట్‌ది ఇవ్వండి. ఏం అప్‌డేట్స్ ఉన్నా గూడా అదే మొబైల్ నంబర్‌కి పంపబడతాయి. నెక్స్ట్
మీరేదైతే నేమ్ ఇచ్చిర్రో, సర్‌నేమ్ అంటే ఇంటి పేరు ఏదైతే ఇచ్చిర్రో, ఆ ఇంటి పేరు గావచ్చు, తర్వాత పేరెంట్స్ నంబర్ ఏదైతే ఉందో, పేరెంట్స్ నంబర్ గావచ్చు, క్యాస్ట్ గావచ్చు, మీరు మీ రిలీజియన్ గావచ్చు, జెండర్ గావచ్చు, అక్కడ మీరేవైతే సెలెక్ట్ చేసుకున్నారో అవి పర్మనెంట్. వాటిని మళ్ళా మనం చేంజ్ చేయరాదు. ఇప్పుడు మీరు పేమెంట్ చేసే ముందు ఈ డీటెయిల్స్ ఇస్తున్నారు గదా! ఈ డీటెయిల్స్ మీరేవైతే ఇస్తున్నారో పేమెంట్‌కి ముందు ఇవే ఫైనల్. వీటిని మళ్ళీ ఎడిట్ చేయరాదు. ఎడిట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉండది. కాబట్టి మళ్ళా సీటొచ్చిన తర్వాత ఇబ్బంది పడతారు. ఈ డీటెయిల్స్ అన్నీ గూడా కరెక్ట్‌గా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? బ్రో అంటే కొంతమంది ఎట్లుంటాయి గదా! అంటే ఆధార్ కార్డ్ లోపల నేమ్ అనేది ఒకలాగా ఉంటది. ఓకేనా? ఆధార్ కార్డ్ లోపల నేమ్ అనేది ఒకలాగా ఉంటది. బోనోఫైడ్స్ ఉంటాయి గదా! ఫిఫ్త్ క్లాస్ బోనోఫైడ్స్ గానీ, ఫోర్త్ క్లాస్ బోనోఫైడ్స్ గానీ, ఈ బోనోఫైడ్స్ స్టడీ సర్టిఫికేట్ అంటాం గదా! స్కూల్ లోపల ఉన్న స్టడీ సర్టిఫికేట్ లోపల నేమ్ అనేది డిఫరెంట్ ఉంటదన్నట్టు. కాబట్టి మీరేం జేయాలే, ఈ ఆధార్ కార్డ్ లోపలున్న పేరు, స్కూల్ లోపలున్న పేరు 2 సేమ్ ఉండేలాగా చూసుకోర్రి. మీ స్కూల్‌లోని అడుగుర్రి. సార్ ఇట్లా నేను ఆధార్ కార్డ్‌లో పేరు చేంజ్ చేసుకుందాం అనుకుంటాన్నా. ఓకేనా? స్కూల్ ఉన్నట్టుగా చేంజ్ చేసుకోవాలా? ఆధార్ కార్డ్‌లో ఉన్నట్టుగా చేంజ్ చేసుకోవాలనా? దానికి ప్రూఫ్ ఏం కావాలని చెప్పి అడగండి. ఇప్పుడు చేసుకుంటేనే నైన్త్ క్లాస్‌ల, 10థ్ క్లాస్ వరకు ఇబ్బంది కాదన్నట్టు. ఓకేనా? ఆధార్ కార్డ్‌లా సేమ్ ఉండేలాగా చూసుకోర్రి నంబరు. లైక్ నేమ్ ఓకేనా? మీదేదైతే నేమ్ ఉందో ఒక్క చిన్న లెటర్ కూడా మిస్టేక్ ఉండద్దు. ఆధార్ కార్డ్‌లో నేమ్ ఎట్లయితే ఉంటదో అట్లా స్కూల్‌లో ఉండేలాగా చూసుకోర్రి. లేదు స్కూల్ ఎట్లయితే ఉంటదో ఆధార్ కార్డ్‌లో ఉండేలాగా చూసుకోర్రి. సింపుల్‌గా ఏందంటే ఈ 2 నేమ్స్ మ్యాచ్ అయ్యేలాగా చూసుకోర్రి. అప్పుడు దాని తర్వాతనే ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోర్రి. మహా అంటే ఒక 1 వీక్ టైం పడతది. ఓకేనా. సో, స్కూల్‌లో ఉన్నట్టుగా ఆధార్ కార్డ్‌లో చేంజ్ జేయడానికో, ఆధార్ కార్డ్‌లో ఉన్నట్టుగా స్కూల్‌లో చేంజ్ జేయడానికో ఒక 1 వీక్ టైం తీసుకుంటన్నట్టు. సో, ఆ 1 వీక్ టైం తీసుకోరి. టైం తీసుకొని అది కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుంటే బెస్ట్ ఉంటది. ఓకేనా. సో, ఇట్లా ఇది కంప్లీట్ చేసుకోవాలి. మనం మన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఇయ్యాలి. మన జెండర్ కరెక్ట్ ఇయ్యాలి. మన ఇన్‌కమ్స్ కరెక్ట్ ఇయ్యాలి. ప్రతీదీ కరెక్ట్ ఇయ్యాలి. కరెక్ట్ ఇచ్చి ఇక్కడ ఏందంటే సో, ఐ డిక్లేర్ అని కొట్టి ప్రొసీడ్ అని చెప్పి కొట్టాలి. ఓకేనా. సో, ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతది. ఓకేనా. డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతది. డేట్ ఆఫ్ బర్త్ అనేది యాస్ పర్ స్కూల్. ఓకేనా. స్కూల్ లోపల ఎట్లున్నది డేట్ ఆఫ్ బర్త్ ఇది గూడా. డేట్ ఆఫ్ బర్త్ గూడా జూసుకోవాలి. స్కూల్ లోపల ఎట్లున్నది డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ లోపల డేట్ ఆఫ్ బర్త్ ఎట్లున్నది అనేది జూసుకోరి. స్కూల్ ప్రకారంగా ఇస్తారా డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ ప్రకారంగా ఇస్తారా అనేది చూసుకొని ఇవ్వండి. ఓకేనా. సో, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. తర్వాత ఇబ్బందయితదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనం జూసుకుంటే మీరు ఒకవేళ ఫిఫ్త్ క్లాస్ చదువుదాం అనుకుంటే మీరు ఎస్సీ, ఎస్టీ అయితే మీకు 13 సంవత్సరాలుండాలే. మీరు బీసీ ఆర్ మైనారిటీ అయితే మీకు 11 సంవత్సరాలైతే ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ రేంజ్‌లో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఈ రేంజ్‌లో ఉండాలే. అండ్ బీసీ వాళ్ళకి ఈ రేంజ్ లోపల ఉండాల్సుంటదన్నట్టు. సో, మీరు చూసుకోరి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెట్ అయితుందా లేదా అని జెప్పి. చూసుకొని అప్లికేషన్ జేసుకోరి. డేట్ ఆఫ్ బర్త్ అనేది తక్కువుంటే. ఓకేనా. లైక్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎక్కువున్నదనుకో సో, ఇక్కడ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ జేసిర్రో ఈ డేట్ ఆఫ్ బర్త్ కన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎక్కువున్నప్పుడు మాత్రం మీరు ఎలిజిబుల్ గాదన్నట్టు. ఓకేనా. సో, అది చూసుకొని అప్లికేషన్ బెట్టుకోర్రి. అండ్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేంజెస్ చేసుకోండి. ఓకేనా. సో, తర్వాత ఏమైతది అంటే స్కూల్‌ల చేంజ్ జేయడం ఇబ్బందయితది. ఆధార్ కార్డ్‌లో చేంజ్ జేయడం ఇబ్బందయితది. ఫస్టే చేంజ్ జేసుకోర్రి. ఎందుకంటే ఈ అప్లికేషన్ జేసుకుంటున్నారు గదా! ఈ అప్లికేషన్‌లో క్లియర్ కట్ ఉండాలి మనకి. అది నేను జెప్తా. అండ్ దెన్ దాని తర్వాత మనం జూసుకుంటే పేమెంట్. సో, మీరు ప్రొసీడ్ అని జెప్పి మీ డీటెయిల్స్ ఇచ్చి ప్రొసీడ్ అని కొట్టడంతోటే మీకు పేమెంట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. మీకిక్కడ క్యూఆర్ కోడ్ ఆప్షన్ గూడా ఉంది బ్రో. ఈ క్యూఆర్ కోడ్ ఆప్షన్ అనేది సేఫెస్ట్ ఆప్షన్. యూపీఐ ఆప్షన్ గూడా సేఫెస్ట్. ఓకేనా. అందరు ఈజీగా చేసేది ఏమన్నా ఉందంటే క్యూఆర్ కోడ్ తోటి అందరూ పేమెంట్ జేసుకోవచ్చు. యూపీఐ తోటి అందరూ పేమెంట్ జేసుకోవచ్చు. కాబట్టి నేనేం జెప్తా గదా! అంటే మీరు క్యూఆర్ కోడ్ తోటి చేస్తారా? యూపీఐ తోటి చేస్తారా? మీ ఇష్టం. ఓకేనా. సో, ఇది ఈజీగా అయిపోతది. లేదు నెట్ బ్యాంకింగ్ అంటే మన బ్యాంకుకి నెట్ బ్యాంకింగ్ అకౌంట్ ఉండాలే. అందులో లాగిన్ గావాలే. ఓటీపీ ఇయ్యాలే. ఇది కొంచెం ప్రాసెస్ ఉంటది. అండ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ గూడా మన కార్డ్ నంబర్ ఇయ్యాలే. ఓకేనా. డెబిట్ కార్డ్‌దో, క్రెడిట్ కార్డ్‌దో మన ఎక్స్‌పైరీ డేట్ ఇయ్యాలే. సీవీవీ ఆర్ సీవీసీ నంబర్ ఇయ్యాలే. కార్డ్ హోల్డర్ నేమ్ ఇయ్యాలే. సో, మేక్ పేమెంట్ అని కొట్టుడుతోటి ఓటీపీ వత్తది. ఓటీపీ ఎంటర్ జేయాలే. అట్లా పేమెంట్ జేయడం ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇందులోపల సేఫెస్ట్ అంటే ఈజియెస్ట్ మెథడ్ ఏదన్నా ఉందా అంటే యూపీఐ ఉంటది. క్యూఆర్ కోడ్ ఉంటది. ఇందులోపల మీరు పేమెంట్ జేసుకోవచ్చు. ఓకేనా. సో, అట్లా మనం పేమెంట్ అనేది జేసుకున్న తర్వాత మనకు ఓటీపీ లైక్ యూ క్యూఆర్ కోడ్ తోటి డైరెక్ట్ పేమెంట్ అయిపోతది. యూపీఐ తోటి గూడా మనకేందంటే యూపీఐకి మెసేజ్ వస్తదన్నట్టు. గూగుల్ పేకి, ఫోన్‌పేకి యూపీఐ ఐడీ ఇస్తే. దాన్ని ఇయ్యడంతోటే సో, మనకు యాక్సెప్ట్ జేయడంతోటే పేమెంట్ అనేది కట్ అయిపోతది. అక్నాలెడ్జ్‌మెంట్ జనరేట్ అయితది. ఈ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డోళ్ళకి, నెట్ బ్యాంకింగోళ్ళకి ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ కరెక్ట్ ఇస్తే మనకు ఇట్లా జనరేట్ అయితదన్నట్టు. ఓకేనా. పేమెంట్ అయిపోవడంతోటే. ఏమని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ
కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని జెప్పి మనకు రెసిడెన్షియల్ స్కూల్స్‌కి అని జెప్పి మనకిక్కడ ఒక కొత్తగా అక్నాలెడ్జ్‌మెంట్ అనేది జనరేట్ అయితదన్నట్టు. పేమెంట్ అక్నాలెడ్జ్‌మెంట్. సో, ఈ నంబర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నంబర్ ఏదైతే ఉందో ఈ నంబర్‌ని మనం స్క్రీన్‌షాట్ తీసుకొని పెట్టుకోవడము, ఫోటో తీసుకొని పెట్టుకోవడము ఉంటదన్నట్టు. ఎందుకంటే ఈ నంబర్ పోతే మనం ఫర్దర్‌గా అప్లికేషన్‌ని ప్రొసీడ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి దీన్ని ఫోటో తీసుకొని పెట్టుకోవడం, స్క్రీన్‌షాట్ తీసుకొని పెట్టుకోవడం చేయండి. ఓకేనా? సో, మనకిక్కడ మన పేరు చూపెడతది. క్యాండిడేట్ నేమ్ ఎవరు క్యాండిడేటో ఆ క్యాండిడేట్ పేరు చూపెడతది. ఏ క్లాస్‌కి అప్లై చేత్తాండు అనేది చూపెడతది. అండ్ అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ ఇది ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ చూపెడతది. మీరు పేమెంటు ఏ డేట్ రోజు చేసిర్రు అనేది చూపెడతది. ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నంబర్ అనేది చూపెడతది. అమౌంట్ 100 అంటే 100 చూపెడతది. ఇంకేమైనా ఎక్కువ టాక్సెస్ పడితే అట్లా చూపెడతదన్నట్టు. పేమెంట్ అనేది సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? అని చెప్పి కూడా చూపెడతది. సో, దీన్ని మీరేం చేసుకోవాలి? ప్రింట్ అనే ఆప్షన్ ఉంటది. మనం ప్రింట్ తీసుకున్నా ఏం కాదు. సేవ్ చేసుకున్నా ఏం కాదు. స్క్రీన్‌షాట్ తీసుకున్నా ఏం కాదు. ఫోటో తీసుకున్నా ఏం కాదు. ఓకేనా? సో, ఈ ప్రింట్ తీసి పెట్టుకోరి. తర్వాత మనకి ప్రొసీడ్ టు అప్లికేషన్ ఫార్మ్ అని ఉంటది. సో, ప్రొసీడ్ టు అప్లికేషన్ అని చెప్పి కొట్టుడుతోటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, ఇట్లా మనకి ఓపెన్ అయితది. సో, మీకు ఒకవేళ ప్రొసీడ్ అప్లికేషన్ ఫార్మ్ అనేది రాలే అనుకో మీరేం చేయాల్సి ఉంటది కదా! అంటే ఇక్కడ మనకు ఈ పోర్టల్‌కొస్తాం కదా! అప్లికేషన్ లింక్ అని ఉందా? అప్లికేషన్ లింక్ మీద మనం ప్రెస్ చేయాలి. ఓకేనా? ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు మనకి. సో, ఇక్కడ మనకేంటిది నేను ఇందాక చెప్పినట్టుగా అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ ఉంది కదా! ఈ అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ ఇయ్యాలి మనం. ఓకేనా? పేమెంట్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ అని చెప్పి మనకొస్తది కదా! అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ ఇయ్యాలి. అండ్ దాని తర్వాత డేట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ డేట్ రోజు చేసిర్రు? మనకు 11 తారీఖుకెళ్ళి అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి. మీరు ఏ డేట్ రోజు చేసిర్రు? 15థ్ రోజు చేసిర్రనుకో 15థ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్. ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ మనం ఇందాక అప్లికేషన్ చేసేటప్పుడు పేమెంట్ చేసేటప్పుడు ఇచ్చినామో పేమెంట్ చేసేటప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇయ్యాలి. ఓకేనా? సో, ఆ డేట్ ఆఫ్ బర్త్‌ని మీరిక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సెలెక్ట్ చేసుకొని ఏం చేయాలి? ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. వస్తది. తర్వాత మనకు ఇక్కడ కింద చూపెడుతుంది. ఓకేనా? సో, ఫోటోను సిగ్నేచర్ అని చెప్పి. నేను ఫస్టే చెప్పిన కదా! ఫోటో తీసి పెట్టుకోరి, సిగ్నేచర్ రాసి పెట్టుకోరని చెప్పి. ఫోటో అనేది మీరు ఫస్టు ఫోటోను, సిగ్నేచర్‌ను రెండిటిని కంబైన్డ్ చేయాలి. కంబైన్డ్ చేసి ఏం చేయాలి కదా! అంటే మనకిక్కడ బ్రౌజ్ అని ఉంది కదా! బ్రౌజ్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకిక్కడ ఏమైతది అంటే ఒక కొత్త అది ఓపెన్ అయితది. మన ఫైల్స్ అన్నీ చూపెడతదన్నట్టు. మన ల్యాప్‌టాప్ లోపల గానీ, మన పీసీ లోపల లేకపోతే మన ఫోన్ లోపల ఏమేమి ఫైల్స్ ఉన్నాయని చెప్పి చూపెడతది. మీరు ఆల్రెడీ ఫోటో తీసుకొని ఫోటోని ఫోటో తీసి పెట్టి, సైన్‌ని గూడా ఫోటో తీసి పెట్టి, ఆ రెండిటిని మెర్జ్ చేసినప్పుడు ఏమైతది కదా! అంటే, మనకు పెద్ద ప్రాబ్లమ్ కాదన్నట్టు. డైరెక్ట్ చూపెడతది. దాన్ని మనం అప్‌లోడ్ చేయడానికి ఛాన్స్ ఉంటదన్నట్టు. దాన్ని మనం ఎట్లా అప్‌లోడ్ చేయాలి మరి అనంటే జేపీజీ ఫార్మాట్ లోపల పెట్టేలాగా చూసుకోవాలి. అండ్ మనకు ఏదైతే ఈ ఫోటో సిగ్నేచర్ ఉందో, సిగ్నేచర్ అనేది 100 కేబీ కన్నా తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా? సో, దాన్ని మనం ఇక్కడ బ్రౌజ్ లోపలికెళ్ళి సెలెక్ట్ జేసుకోవాలి. సెలెక్ట్ జేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఐ డిక్లేర్ నేను అంతా నోటిఫికేషన్ అంతా చదివినా, యూజర్ గైడ్ అంతా చదివినా అని జెప్పి మనం ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది చూసిర్రా? ఈ పీఎక్స్ అని జెప్పి. ఓకేనా? ఈ క్యాప్చా కోడ్ అనేది ఇచ్చేసేయాలన్నట్టు. ఓకేనా? సో, పీఎక్స్‌హెచ్ఓఎన్‌కే అని జెప్పి. అది ఇచ్చేసి నెక్స్ట్ కొట్టాలె. ఓకేనా? సో, ఇట్లా మనం పేమెంట్ ఏదైతే పేమెంట్ ఫార్మ్ ఉంది గదా! పేమెంట్ ఫార్మ్ లోపల మన డీటెయిల్స్ అయితే ఇయ్యాల్సుంటదన్నట్టు. ఇచ్చి నెక్స్ట్ ప్రాసెస్‌ని కంటిన్యూ జేయాలె. ఓకేనా? సో, ఇచ్చి మనమైతే మన నెక్స్ట్ ప్రాసెస్‌ని కంప్లీట్ జేయాల్సుంటది. ఓకేనా? సో, మన ఫోటో అనేది మనం అప్‌లోడ్ జేయాలి. క్యాప్చా కొట్టాలా. క్యాప్చా కొట్టి నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టుతోటే మనకి పోర్టల్ ఇట్లా ఓపెన్ అయితది. నేను ఇందాక చెప్పినా కదా! ఫోన్‌లో చేసేటప్పుడు జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిందేందంటే, ఫోటో అనేది కరెక్టే వచ్చిందా? ఓకేనా? ఫోటో అనేది కరెక్టే వచ్చిందా? ఫోటో కింద సిగ్నేచర్ వచ్చిందా? రాలేదా? అని చెప్పి చెక్ జేసుకోవాలి. ఓకేనా? సో, అది చూసుకొని ఒకవేళ రాకపోతే ఎడిట్ అనే ఆప్షన్ ఉంటది. ఆ ఎడిట్ ఆప్షన్‌లోకి పోయి మీరు చేంజ్ జేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ మనకేందంటే అప్లయింగ్ ఏ క్లాస్‌కి అప్లై చేత్తన్నాం అనేది మనకిక్కడ చూపెడతది. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది చూపెడతది. ఫిఫ్త్ క్లాస్ అయితే ఫిఫ్త్ క్లాస్ చూపెడతది. తర్వాత క్యాండిడేట్ నేమ్. మనం క్యాండిడేట్ నేమ్ ఎట్లా ఇచ్చినామో అట్లా క్యాండిడేట్ నేమ్ అనేది చూపెడతది. క్యాండిడేట్ సర్‌నేమ్ ఏంది అని చెప్పి చూపెడతది. ఓకేనా? తర్వాత మీరేం చేయాలి కదా! అంటే ఫాదర్ నేమ్ ఏదైతే ఉందో ఫాదర్ నేము ఎంట్రీ చేయాలి. మదర్ నేము ఎంట్రీ చేయాలి. ఫాదర్ నేము, మదర్ నేము విత్ సర్‌నేమ్ ఎంట్రీ చేయొద్దు. సర్‌నేమ్ తోటి ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎంట్రీ చేయకండి. డైరెక్ట్ ఫాదర్ నేము, మదర్ నేమ్ ఎంట్రీ చేసేసేయండి. తర్వాత జెండర్ అనేది బాయా, గర్లా అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా? బాయ్ అయితే బాయ్ అని చెప్పి, గర్ల్ అయితే గర్ల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీరేదైతే డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్నారో, ఆ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి ఇక్కడ ఏజ్ వస్తదన్నట్టు. సో, ఇన్ని డేస్ అయితుంది, ఇన్ని ఇయర్స్ అని చెప్పి మనకిట్లా చూపెడతదన్నట్టు. ఎంత ఏజ్ అని చెప్పి. ఓకేనా? సో, దాని తర్వాత అడ్రెస్ అడుగుతది. ఆధార్ కార్డ్ లోపల అడ్రెస్ ఉంటది గదా! హౌస్ నంబర్ ఏది అని జెప్పి, హౌస్ నంబర్ ఇచ్చేసేయండి.
అండ్ దాని తర్వాత మీది ఏదైతే విలేజ్ ఉంటదో విలేజ్ నేమ్ ఇచ్చేసేయండి. ఓకేనా? తర్వాత డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోరి. ఏదైతే మీ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత మీది ఏ మండల్ అయితే ఆ మండల్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పిన్ కోడ్. ఓకేనా? డిస్ట్రిక్ట్ ఆహ్, మీ కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గం అంటాం చూసిర్రా? మీ డిస్ట్రిక్ట్ ఏంటిదని చెప్పి డిస్ట్రిక్ట్, మీ నియోజకవర్గం ఏంటిది, మీ మండలం ఏంటిదని చెప్పి సెలెక్ట్ చేసుకొని పిన్ కోడ్ అనేది ఇయ్యండి. ఆధార్ కార్డ్ ఎనక ఉంటది పిన్ కోడ్. మీది ఏ పిన్ కోడ్ అయితే ఆ పిన్ కోడ్ ఇచ్చేసేయండి. దెన్ దాని తర్వాత ఇక్కడ ఫోన్ నంబర్ ఏదైతే ఉన్నదో పేరెంట్స్ ఫోన్ నంబర్. ఓకేనా? ఆల్రెడీ మనం ఏదైతే ఇచ్చినామో అది ఇక్కడ వస్తది. అది కాకుండా ఆల్టర్‌నేటివ్ నంబర్ ఒకటియ్యాలి. ఓకేనా? ఒకవేళ ఈ నంబర్ పనిచేయకపోతే ఆల్టర్‌నేటివ్ కింద ఒక నంబర్ అనేది మనం ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఆ నంబర్ ఇయ్యడం కూడా మ్యాండేటరీయే. తర్వాత మనం ప్రీవియస్‌గా మీరు ఏ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ క్యాస్ట్, ఏ రీజియన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ రీజియన్, ఏ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ క్యాస్ట్ వస్తది మనకి. తర్వాత సబ్ క్యాస్ట్ అంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అదే వస్తది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయమంటది. 200 కేబీ కన్నా తక్కువ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్. ఫోటో ఫార్మాట్‌లో ఉండాలి. జేపీజీ ఫార్మాట్ లోపల మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. దాన్ని మనం అప్‌లోడ్ చేయాలి. ఓకేనా? సో, క్యాస్ట్ అప్‌లోడ్ చేసినామా, తర్వాత నెక్స్ట్ ఏంది కదా అంటే ఇంకొక ఆప్షన్ అడుగుతది. ఓకేనా? ఆర్ఫనా అని చెప్పి. ఆర్ఫన్ అంటే ఏందంటే ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు లేరా అని చెప్పి అడుగుతదన్నట్టు. ఆర్ఫన్ కాదు అనాలి మనం. ఓకేనా? నో, ఆర్ఫన్ కాదు అని చెప్పి అనాలి మనం. ఓకేనా? సో, ఇక్కడ మనం మిస్టేక్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం రిజర్వేషన్ ఉంటదన్నట్టు. ఆ మిస్టేక్ చేస్తే వాళ్ళు సీట్ ఇయ్యరు. ఓకేనా? ఆర్ఫన్ అన్నట్టు ఒక సర్టిఫికేట్ తీసుకురా అంటారన్నట్టు. సో, అవన్నీ థింగ్స్ ఉంటాయి. ఆర్ఫనా అంటే యెస్ అయితే యెస్ బెట్టుర్రి. నో అయితే నో బెట్టుర్రి. ఇద్దరు పేరెంట్స్ ఉంటే అంటే ఒక పేరెంట్ లేకపోయినా కూడా ఆర్ఫన్ కాదన్నట్టు. ఇద్దరు పేరెంట్స్ ఉంటే ఆర్ఫన్ గాదు. సో, సింగిల్ పేరెంట్ అయినా గూడా ఆర్ఫన్ గాదు. ఇద్దరు పేరెంట్స్ లేనప్పుడే ఆర్ఫన్ అయితడు. కాబట్టి ఆర్ఫన్ కాదు అని జెప్పి పెట్టుకోర్రి. ఓకేనా? దెన్ దాని తర్వాత మనం జూసుకుంటే మనకి సీఏపీనా అని అడుగుతానన్నట్టు. ఓకేనా? సీఏపీ అనేది ఒక రిజర్వేషను. సో, ఆర్మ్డ్ పర్సన్ అలా అని జెప్పి. సో, సీఏపీ అయితే యెస్ అని బెట్టుర్రి. లేకపోతే నో అని బెట్టుర్రి. అండ్ ఇన్‌కమ్ టైప్ తెలుసు గదా! ఇన్‌కమ్ టైప్ అర్బన్ అంటేనేమో సిటీ. ఓకేనా? అర్బన్ అంటే సిటీ అన్నట్టు. సో, సిటీ లోపల 2,00,000 కన్నా తక్కువ మీకు ఇన్‌కమ్ ఉందా అంటే యెస్ అని బెట్టుర్రి. ఓకేనా? సో, మీ ఇన్‌కమ్‌ని జూసి యెస్ అని బెట్టుర్రి. రూరల్ అయితే 1.5 లాక్స్ కన్నా తక్కువ ఇన్‌కమ్ ఉందా అని అడుగుతది. యెస్ అని బెట్టుర్రి. తర్వాత ఇక్కడ మనకి ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయమంటది. సో, మనం ఏం జేయాలి గదా అంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సుంటది. తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని చెప్పి అడుగుతది మనకి. సో, మనం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ యెస్ అయితే యెస్ అని జెప్పి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ నో అయితే నో అని జెప్పి పెట్టాల్సుంటది. ఓకేనా? సో, ఫిజికల్లీ ఛాలెంజ్డా యెస్సా? నోఆ? అని అడుగుతది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ యెస్ అయితే యెస్ అని చెప్పి పెట్టండి. సో, నో అయితే నో అని పెట్టండి. ఒకవేళ యెస్ అయితే మాత్రం మనకి సర్టిఫికేట్ అడుగుతది. యూ హావ్ టు అప్‌లోడ్ దట్ సర్టిఫికేట్. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మీరు ఏదైతే ప్రెజెంట్ చదువుతున్నారో, ఆ చదువుతున్న స్టడీకి సంబంధించి మనకు డీటెయిల్స్ అడుగుతదన్నట్టు. ఓకేనా? సో, మీరిప్పుడు ఫిఫ్త్ క్లాస్ చదివితే ఫిఫ్త్ క్లాస్‌కి సంబంధించి, ఫోర్త్ చదివితే ఫోర్త్‌కి సంబంధించి అడుగుతది. ఓకేనా? మీరు ఎక్కడ చదివిర్రు? ఏ ఇయర్‌ల మీరు చదువుతున్నారు అని జెప్పి. ఓకేనా? థర్డ్ క్లాసు ఏ ఇయర్‌లో చదివిర్రు? ఫోర్త్ క్లాస్ ఏ ఇయర్‌లో చదువుతున్నారు? అని జెప్పి అడుగుతదన్నట్టు. ఓకేనా? పాస్ట్ 2 ఇయర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతది. ఆల్‌మోస్ట్ ఇంకో 3 ఇయర్స్ అడిగినా గూడా మీరు ఏదైతే చదువుతున్నారో అది ఎడ్యుకేషన్ అనేది థర్డ్ క్లాసా? ఫోర్త్ క్లాసా? థర్డ్ క్లాస్ ఏ ఇయర్‌లో చదివిర్రు? ఫోర్త్ క్లాస్ ఏ ఇయర్‌లో చదివిర్రు? ఒకవేళ ఫిఫ్త్ క్లాస్ అడిగితే ఫిఫ్త్ క్లాస్ ఏ ఇయర్‌ల చదివిర్రు మీరు? అండ్ ఏ మీడియంలో చదివిర్రు? మీరు ఇంగ్లీష్ మీడియమా? తెలుగు మీడియంలో చదివిర్రా? అని చెప్పి అడుగుతది. సో, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోరి. తెలుగు అయితే తెలుగు అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. మీ స్కూల్ పేరు ఏంటిది అని చెప్పి అడుగుతది. స్కూల్ పేరు సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా? సో, దెన్ దాని తర్వాత మీరు ఆహ్, థర్డ్ క్లాస్ ఏ స్కూల్‌లో చదివిర్రంటే ఆ స్కూల్ నేమ్ ఇయ్యండి. ఫోర్త్ క్లాస్ ఏ స్కూల్ అంటే ఆ స్కూల్ నేమ్ ఇయ్యండన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత డిస్ట్రిక్ట్. ఓకేనా? సో, మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో చదువుతున్నారని చెప్పి అడుగుతది. ఆ డిస్ట్రిక్ట్ గూడా సెలెక్ట్ జేసుకోండి. ఓకేనా? సో, మనకు ఏందంటే లొకాలిటీని అనలైజ్ చేస్తారన్నట్టు మనం ఇచ్చిన డీటెయిల్స్‌ని బట్టి. సో, అది ప్రైవేటా? గవర్నమెంటా? అని చెప్పి అడుగుతారు. మీరు ప్రైవేట్‌లో చదివితే ప్రైవేట్ అని చెప్పి, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అని చెప్పి ఇవ్వండి. ఓకేనా? తర్వాత రూరలా? అర్బనా? అని చెప్పి అడుగుతారు మనకి. సో, రూరలా? అర్బనా? అంటే నేను ఇందాక చెప్పిన కదా! రూరల్ అంటే విలేజ్. ఓకేనా? అర్బన్ అంటే సిటీ. రూరలా? అర్బనా? అని చెప్పి అడుగుతారు. ఆ రూరలా? అర్బనా లోపల సో, రూరల్ అయితే రూరల్ అని చెప్పి, అర్బన్ అయితే అర్బన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. తర్వాత మనకేందంటే ఫోర్త్ క్లాస్ ఏ కాన్స్టిట్యుయెన్సీ అంటే మీరు ఫోర్త్ క్లాస్ ఏ నియోజకవర్గం లోపల చదివిర్రు అనేది అడుగుతది. ఆ నియోజకవర్గం సెలెక్ట్ చేసుకోరి సరిపోతది. తర్వాత చూస్ ఫైల్. ఓకేనా? ఫోర్త్ క్లాస్‌కి సంబంధించిన బోనాఫైడ్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలి. మీరు ఫిఫ్త్ చదివితే ఫిఫ్త్ క్లాస్‌ది, సిక్స్త్ చదివితే సిక్స్త్ క్లాస్‌ది. మీరు ఏ క్లాస్ చదివితే ఆ క్లాస్‌ది. అంటే మీరిప్పుడు సిక్స్త్‌కి అప్లై చేస్తున్నారు అంటే ఇప్పుడు సింపుల్లీ మీరు సిక్స్త్ క్లాస్‌కి అప్లై చేస్తున్నారనుకో.
అంటే ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నట్టు కదా! ఈ ఫిఫ్త్ క్లాస్ బోనాఫైడ్ కావాలి. మీరు సెవెంత్ క్లాస్‌కి అప్లై చేస్తే సిక్స్త్ క్లాస్ బోనాఫైడ్ కావాలి. ఓకేనా. ఎయిత్ క్లాస్‌కి అప్లై చేస్తే సెవెంత్ క్లాస్ బోనాఫైడ్ కావాలి. అట్లా మీరు ఏ క్లాస్‌కి అప్లై చేస్తే దానికంటే ముందు క్లాస్‌ది అంటే మీరు చదివే ఇయర్‌ది బోనాఫైడ్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. తర్వాత మనం కొంచెం కిందికొచ్చి చూస్తే మనకు ఎగ్జామ్ సెంటర్ అడుగుతది. 3 సెంటర్‌లు మీరే సెలెక్ట్ చేసుకోవాలి. మనకు మీ డిస్ట్రిక్ట్ లోపల ఉన్న సెంటర్స్ చూపెడితే దగ్గర దగ్గర ఏ సెంటర్ కావాలనుకుంటే ఆ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. 3 సెంటర్‌లు మీకు ఇష్టం వచ్చినయి సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్స్ ఉంటే మాక్సిమం ఆ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతది. అండ్ దెన్ దాని తర్వాత మనకి లిస్ట్ ఆఫ్ సొసైటీస్ చూపెడతదన్నట్టు. ఓకేనా. అసలు ఎన్ని సొసైటీస్ ఇందులోపల పార్టిసిపేట్ చేస్తున్నాయి అని చెప్పి. ఆ సొసైటీస్ లోపల మనం ఏం చేసుకోవాలి కదా అంటే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఏ సొసైటీలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయని చెప్పి చూపెడతది. మనకు లిస్ట్ ఆఫ్ సొసైటీస్ చూపెడతది. మనం ఏం చేయాలి కదా అంటే ఆ లిస్ట్ ఆఫ్ సొసైటీస్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇప్పుడు మనకు దగ్గరలో ఏదో ఒక కాలేజ్ ఉంటది. లైక్ దగ్గరలో ఏదో ఒక స్కూల్ ఉంటది. ఆ స్కూల్ ఏ సొసైటీలో ఉందో తెలుసుకోరి. ఆ సొసైటీని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇచ్చుకోరి దగ్గర కావాలి అంటే. లేదు నాకు సొసైటీ ప్రియారిటీ అనుకుంటే సొసైటీయే సెలెక్ట్ చేసుకోరి. అంటే మీకు సొసైటీ ప్రియారిటీయా? లేకపోతే కాలేజ్ ప్రియారిటీయా? లైక్ స్కూల్ ప్రియారిటీయా? ఓకేనా. దగ్గరున్న స్కూల్ కావాలా? లేకపోతే నాకు పలానా సొసైటీ కావాలా? అనే దాన్ని బట్టి మీరు ఇక్కడ ఆప్షన్‌లు పెట్టుకోవాల్సి ఉంటది. మీకొచ్చిన మార్కులను బట్టి ఆ సొసైటీ మీరనుకున్న ప్రియారిటీని బట్టి సీట్లిస్తారన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ నీకు చూపెడతా. సింపుల్‌గా మీకు ఏంటి కదా అంటే, మనకిక్కడ వెబ్ ఆప్షన్స్ ఓకేనా. సో, ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఆల్ 4 ఏందంటే 4 సొసైటీస్ పక్కా సెలెక్ట్ జేసుకోవాలి నువ్వు. డెఫినిట్‌గా 4 సొసైటీలు సెలెక్ట్ జేసుకోవాలి. ఓకేనా. ఒక్క సొసైటీని గూడా ఇడిచిపెట్టడానికి ఛాన్స్ లేదు. సో, ఇక్కడ మీకేందంటే చూపెడతది. ఇక్కడ జనరల్ సొసైటీ ఉంది గదా! రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అనేది జనరల్ సొసైటీ. తర్వాత సోషల్ వెల్‌ఫేర్ సొసైటీ ఉంది. దాని తర్వాత మనకి ట్రైబల్ వెల్‌ఫేర్ సొసైటీ ఉంది. తర్వాత బీసీ వెల్‌ఫేర్ సొసైటీ ఉంది. ఈ 4 సొసైటీస్ ఉన్నాయి. నేనేం జెప్తా గదా! అంటే ఈ 4 సొసైటీస్ లోపల మీరు అన్ని సొసైటీస్ పక్కా సెలెక్ట్ జేసుకోవాలి. ఇది మ్యాండేటరీ. కానీ ఫస్ట్ మీరు ఏ సొసైటీ సెలెక్ట్ జేసుకుంటున్నారనేది మీ ఇష్టం. ఇప్పుడు జనరల్ సొసైటీ ఉంది. జనరల్ సొసైటీ సెలెక్ట్ చేసుకుంటా అనుకుంటే ఇక్కడ మీకు 2 కాలేజీలున్నాయి జనరల్ సొసైటీలా. యాదాద్రి భువనగిరి, బెల్లంపల్లి, మంచిర్యాల అని చెప్పి. ఇవి మీకు దగ్గరైతే ఇవి సెలెక్ట్ చేసుకోవాలి జనరల్ సొసైటీ. లేదు వేరే సోషల్ వెల్‌ఫేర్ సొసైటీలో చూసుకుంటా అనుకున్నారనుకో, ఇక్కడ మనకి మంచిర్యాల లోపలుంది. ఓకేనా. ఒక కాలేజు. ఇంకో కాలేజ్ కూడా మంచిర్యాలే ఉంది. ఇంకో కాలేజ్ కూడా మంచిర్యాలే ఉంది. ఇంకోటి నిర్మల్ లోపలుంది. ఇంకోటి మంచిర్యాలు. తర్వాత కొమరం భీము. తర్వాత మనకి కొమరం భీం లోపల ఇంకొకటుంది. ఆదిలాబాద్ లోపలుంది. ఇచ్చోడ దగ్గర. కాశీపేట, మంచిర్యాల లోపలుంది. సో, ఇట్లా మనకు చూపెడతదన్నట్టు కాలేజ్ లిస్టు. సో, ఇక్కడ మీకు ఇవి ఆదిలాబాద్ గాని, మంచిర్యాల గాని దగ్గరైతే మంచిర్యాల, ఆదిలాబాద్, కొమరం భీం దగ్గరైతే సెలెక్ట్ జేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఇచ్చోడ లోపల ట్రైబల్ వెల్‌ఫేర్ ఉందన్నట్టు. ఆదిలాబాద్ ఇచ్చోడ లోపల. ఆదిలాబాద్ ఇచ్చోడ లోపల మనకిక్కడ ట్రైబల్ వెల్‌ఫేర్ ఉంది. 3 కాలేజీలున్నాయి. ఈ మూడిట్లలో మీకు నచ్చితే సెలెక్ట్ జేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే నెక్స్ట్ ఇంకొకటి. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే బీసీ వెల్‌ఫేర్. బీసీ వెల్‌ఫేర్ లోపల మెదకు, ఆదిలాబాద్, మంచిర్యాల లోపల, నిర్మల్ లోపల ఓకేనా. సో, ఇట్లా మనకు వెల్‌ఫేర్స్ వైస్ కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేసిర్రు. మనం ఏం చేసుకోవాలి అంటే మీకు దగ్గరున్న ఏవైతే ఉన్నాయో ఆ దగ్గరున్న సొసైటీస్ ఫస్ట్ సెలెక్ట్ జేసుకోవాలి. ఎందుకంటే బాగా లాంగ్ పోను అనుకున్నోళ్ళకు ఈజీ అయిపోతదన్నట్టు. సో, మీకు దగ్గరున్న సొసైటీ ఫస్ట్ పెట్టుకోరి. కొంచెం దూరం ఉన్న సొసైటీస్ స్కూల్స్ తర్వాత పెట్టుకోరి. తర్వాత దూరం ఉన్నాయి కొంచెం తర్వాత పెట్టుకోరి. అట్లా మీరేందంటే ఈ సొసైటీస్ అన్నీ గూడా ఒక లిస్ట్ అనేది పెట్టుకోవాలి. అన్నీ పెట్టుకోవాలి. ఓకేనా. పక్కా అన్ని ప్రిఫరెన్సెస్ పెట్టుకోవడం అనేది పక్కా. అన్ని కాలేజెస్, అన్ని స్కూల్స్ పెట్టుకోవడం అనేది మ్యాండేటరీ అన్నట్టు. సో, మీరేం జేయాలి గదా! అంటే అన్నీ లిస్ట్ అనేది పెట్టుకోవాలి. ఆ లిస్ట్ లోపల ఏందంటే మీకొచ్చిన మార్కులను బట్టి ఏం జేస్తారు గదా! అంటే మీకు మంచి మార్కులొచ్చినాయనుకో మీరు అనుకున్న సొసైటీ లోపల ఫస్ట్ సీట్ ఇచ్చేస్తారన్నట్టు. గట్లా. ఓకేనా. సో, వాళ్ళ సీట్ అలాట్‌మెంట్ ఎట్లా చేస్తారు గదా! అంటే రిజల్ట్ రిలీజ్ చేస్తారు గదా! ఈ రిజల్ట్స్ ఎన్ని మార్కులొచ్చినాయి అనే దాన్ని బట్టి మీరు ఏదైతే ఈ ఆప్షన్స్ పెట్టుకున్నారో దాన్ని బట్టి అలాట్‌మెంట్స్ అనేది రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, అట్లా మనకి అలాట్‌మెంట్స్ రిలీజ్ జేయడం అయితే జరుగుతది. సో, మీరు ఆప్షన్స్ గూడా ఇప్పుడే పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఈ ఆప్షన్స్ బెట్టుకున్న తర్వాత మనకు కింద నేను ఇవంతా గూడా ప్రాపర్‌గానే ఇచ్చిన. నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నాకున్న రికార్డ్స్ ప్రకారం, నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ గూడా నేను ప్రొవైడ్ చేస్తున్నా అని జెప్పి మన కింద ఐ డిక్లేర్ అండ్ యాక్సెప్ట్ అని ఉంటది. దాన్ని మీరు సెలెక్ట్ జేసుకొని ప్రివ్యూ, ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంటది. ప్రివ్యూ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తుంటే మనకు ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ లోపల ఏమేం డీటెయిల్స్ ఇచ్చిర్రు అనేది చూపెడతది. మీ ఫోటోను సిగ్నేచర్ అనేది ఇక్కడ చూపెడతదన్నట్టు. అండ్ మీరు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చిర్రో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపెడతది. ఓకేనా. సో, ఇక్కడ డీటెయిల్స్ చూపెడతది. మీ ఏవైతే ఫోర్త్ క్లాస్ ఉన్నాయి గదా!
4థ్ క్లాస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూపెడుతది. ఓకేనా. 4థ్ క్లాస్ మీరెక్కడ చదివిర్రు, థర్డ్ ఎక్కడ చదివిర్రు అనే డీటెయిల్స్ చూపెడుతది. తర్వాత మీరు ఎగ్జామ్ సెంటరు ఏమేం సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పి చూపెడుతది. ఆదిలాబాదు, హన్మకొండ, హైదరాబాద్ అని చెప్పి. తర్వాత మీరు సొసైటీ ప్రిఫరెన్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు, అంటే ఫస్ట్ ఏ సొసైటీ కావాలనుకున్నారు, సెకండ్ ఏ సొసైటీ, థర్డ్ ఏ సొసైటీ, ఫోర్త్ ఏ సొసైటీ అనేది మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారనేది ఇక్కడ ప్రిఫరెన్స్ ఆర్డర్ చూపెడుతది. అండ్ మీరు ఏ స్కూల్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకేనా. సో, మీరు ఏ స్కూల్స్ ప్రిఫర్ చేసుకున్నారు అనేది ఇట్లా లిస్ట్ అనేది మనం ఇందాక అనుకున్నాం కదా. ఓకేనా. సో, ఇది ఫస్ట్ ఈ సొసైటీ లోపల ఈ కాలేజు, సెకండ్ ఈ సొసైటీ లోపల ఈ కాలేజు, థర్డ్ ఈ సొసైటీ లోపల ఈ కాలేజ్ అని చెప్పి చెప్పినాం కదా. అట్లనే మనకేందంటే మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి లిస్ట్ వస్తది. మీరు ఎడిట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటది. ఓకేనా. సో, ఎడిట్ చేసుకోవడానికి మీ ఏవైతే ఆప్షన్స్ కావచ్చు, స్కూల్ డీటెయిల్స్ కావచ్చు, సొసైటీ డీటెయిల్స్‌ని ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉంటది. అవి ఎడిట్ చేసుకోవచ్చు. లేదు అంటే సబ్మిట్ చేయొచ్చు. ఓకేనా. సో, సబ్మిట్ కొట్టుడుతోటే ఒకసారి సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ రాదు. కాబట్టి ముందే అన్ని చూసుకోరి. సో, ఎడిట్ లైక్ సబ్మిట్ అని కొట్టుడుతోటి మనకిక్కడ మీ అప్లికేషన్ ఫార్మ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయింది. సో, డౌన్‌లోడ్ చేయమంటావా అప్లికేషన్ అని చెప్పి చూపెడుతది. సో, డౌన్‌లోడ్ అప్లికేషన్ అని చెప్పి కొట్టేసేయరి. దానికంటే ముందు ఈ క్యాండిడేట్ ఐడీ అని ఉంది కదా. ఈ క్యాండిడేట్ ఐడీని నోట్ చేసుకొని పెట్టుకోరి. ఓకేనా. క్యాండిడేట్ ఐడీ నోట్ చేసుకొని పెట్టుకోరి. తర్వాత అయినా మనం డౌన్‌లోడ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. డౌన్‌లోడ్ అప్లికేషన్ ఫార్మ్ అంటే మన అప్లికేషన్ ఫార్మ్ అనేది మనకి డౌన్‌లోడ్ అయిపోతది. సో, ఇవరిదాకా ఇది ఏదైతే చూపెట్టిందో ఈ అప్లికేషన్ ఫార్మ్ అంతా కూడా డౌన్‌లోడ్ అయితాయి. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్ము, మన డీటెయిల్సు, మనం ఏవైతే డీటెయిల్స్ ఇచ్చినామో ఆ డీటెయిల్సు, సొసైటీ ప్రిఫరెన్స్ కావచ్చు, అండ్ దాని తర్వాత కాలేజ్ ప్రిఫరెన్స్ కావచ్చు, అన్ని డీటెయిల్స్ అయితే మనకు క్లియర్ కట్‌గా డౌన్‌లోడ్ అయితది పీడీఎఫ్ ఫార్మాట్ లోపల. లేదు క్యాండిడేట్ ఐడీ అనేది మన దగ్గర ఉందనుకో, క్యాండిడేట్ ఐడీ తోటి కూడా మనం మన అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఎట్లా కదా అంటే ఇది వెబ్‌సైటు. ఈ వెబ్‌సైట్ లోపల మనం ఇక్కడ చూసుకుంటే డౌన్‌లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పి కిందుంది కదా. ఓకేనా. సో, మీరిక్కడ డౌన్‌లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పి ఉంది కదా. ఇందులోపల మనం క్లిక్ చేసి మనం ఏ నోటిఫికేషన్ అప్లై చేసుకున్నాం అని చెప్పి సెలెక్ట్ చేసుకొని, దాని తర్వాత మన అప్లికేషన్ రిఫరెన్స్ ఐడీ, ఓకేనా. అప్లికేషన్ రిఫరెన్స్ ఐడీ, మన డేట్ ఆఫ్ బర్త్ కొట్టి క్యాప్చా కొట్టి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే పేమెంట్ అక్నాలెడ్జ్‌మెంట్ ఉంటది కదా మన దగ్గర. ఈ పేమెంట్ అక్నాలెడ్జ్‌మెంట్ ఇచ్చి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని క్యాప్చా కొట్టినా కూడా మనకు మన అప్లికేషన్ అనేది డౌన్‌లోడ్ అయితదన్నట్టు. ఓకేనా. సో, కాబట్టి పేమెంట్ అప్లికేషన్ రిఫరెన్స్ ఐడీ అన్న దగ్గర పెట్టుకోరి. పేమెంట్ అక్నాలెడ్జ్‌మెంట్ దగ్గర పెట్టుకోరి. ఓకేనా. సో, ఈజీ అయిపోతది మనకి. సో, లేదు నా దగ్గర పేమెంట్ అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ కూడా లేదు అనంటే, పేమెంట్ అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్‌ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఆ పేమెంట్ అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్‌ని తెలుసుకోవడానికి మన అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఇందాక మనం చూసినట్టుగా అఫీషియల్ వెబ్‌సైట్‌కి రావాలి. అండ్ నో యువర్ పేమెంట్ అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ అని కొట్టాలి. అండ్ సెలెక్ట్ నోటిఫికేషన్ అని లోపల సెట్ 2026 అని చెప్పి కొట్టాలి. క్యాండిడేట్ నేమ్ మీరేదైతే నేము పేమెంట్ చేసేటప్పుడు ఎట్లయితే ఇచ్చిర్రో అట్లా పేమెంట్ లోపల ఉన్నట్టుగా నేమ్ ఇయ్యాలే. ఓకేనా. పేమెంట్ లోపల మీరు నేమ్ ఎట్లయితే ఎంటర్ చేసిర్రో అట్లా నేమ్ ఇయ్యాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయాలి. గెట్ ఓటీపీ అంటే మనకు ఓటీపీ వత్తది రిజిస్ట్రేషన్ నంబర్‌కి. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మన అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్‌ని తెలుసుకోవచ్చన్నట్టు. సో, ఇట్లా మనం స్టెప్ బై స్టెప్ సెట్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, వీడియో ఎట్లుంది అని చెప్పి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్. సో, నేనైతే చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. సో, మీరు మళ్ళీ ఇంటర్నెట్ సెంటర్‌కెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.